వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ పార్టీ ఆఫీసులో పెందుర్తి వెంకటేష్ తనయుడు పెందుర్తి అభిరామ్ మీడియా సమావేశంలో నాపై ఒక ప్రముఖ దినపత్రికలో ఆధారాలు లేకుండా నాపై తప్పుడు వార్తలు రాసి నన్ను దెబ్బతీయడానికి చూస్తున్నారని అన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులపై కార్యకర్తలపై మన పేపర్ అనుకునే పత్రికలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తప్పుడు వార్తలు రాస్తుంటే నాయకులు కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారని పెందుర్తి అభిరామ్ అన్నారు. అభియోగం రాయడానికి మాజీ ఎమ్మెల్యే తనయుడు అని ఎందుకు వర్తించింది? నేను అడిగే ఒకే ఒక క్వశ్చన్. ఆ రోజు మాజీ ఎమ్మెల్యే తనయుడు ప్రభుత్వం ఇదేంటి ఫ్యామిలీకి వర్తించదు ఈనాడులో అన్నారు. అదే నన్ను బద్నాం చేయడానికి మా తండ్రి పేరుని ప్రోటోకాల్ హోదా వచ్చిందనే ఒక అసూయతో అతను చేసినట్టు మాకు భావిస్తున్నాం. ఆ రోజు బద్నాం చేయడానికి మట్టుకు అతను ఈరోజు పెందుర్తి వెంకటేష్ గారు మా తండ్రి గారి పేరు వాడుకున్నారు. అదే పెందుర్తి వెంకటేష్ గారిని వాళ్ళు వివరణ కోరారా? ఒక పదవిలో ఉన్న వ్యక్తికి ఫోన్ చేసి సార్ మీ తనయుడు ఇలా మమ్మల్ని దుర్భాషలాడాడని వివరణ కోరితే ఆయన వివరణ కోరేవాడు. నేను కానీ తప్పు చేస్తే ముక్కు నేలకు రాసి క్షమాపణని కోరతా. అదే నేను తప్పు చేయలే కాబట్టి ఈరోజు ఇంతమంది మీడియా మిత్రుల ముందు వచ్చి నిలబడి ధైర్యంగా మా నారా లోకేష్ గారి పాదయాత్ర నిన్న సంవత్సరం సందర్భంగా వచ్చేనే తప్ప ఇలాంటి ఈనాడు చీడపురుగు అతను ఒక్కడే వల్ల ఆ సంస్థకి చాలా చెడ్డ పేరు వస్తుందని నేను విన్నాను. గతంలో కూడా అతను తెలుగుదేశం కార్యకర్తల గురించి ఎన్ని రాసినా మా పేపరే, ఇది మన పేపరే అని చూస్తూ ఊరుకున్నారు. మహిళలు ఫోన్ చేసి ఈనాడుకి యాజమాన్యాన్ని కోరగా వాళ్ళు వివరణ ఇవ్వకపోగా నిన్నటి నుంచి చాలామంది వ్యక్తులు ఎప్పుడైతే ఇది ఎలిగేషన్ వచ్చిందో 1 by 1 వచ్చినా కూడా వాళ్ళు నన్ను డిఫేమ్ చేయడానికి ఆయన 15 సంవత్సరాల నుంచి అక్కడ కాంట్రిబ్యూటర్ చెప్తే ఆయన ఒక వెంకటేష్ గారిని వివరణ కోరలే, మమ్మల్ని వివరణ కోరలే. నన్ను ప్రత్యేకంగా పిలిస్తే వచ్చి నేను చెప్పించాను ఏం జరిగిందో. మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో వేశారో అది వాళ్ళకే వదిలేస్తున్నా. కానీ ఇప్పటికీ కూడా మా తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా ఈనాడు పేపర్ అంటే మా కుటుంబంతో సమానం. చాలామంది నిన్న కొంతమంది మేము సర్క్యులేషన్ ఇంకేయించుకోము అది ఇది అని చెప్పిన వాళ్ళని వారించడం జరిగింది. ఖచ్చితంగా ఒక వ్యక్తి వల్ల ఈనాడు పైన మేము అభిమానం కోల్పోము. అదే పేపర్లో నేను తప్పు చేశానని నిరూపిస్తే ఆ యాజమాన్యాన్ని అందరి తరపున కూడా నేను వెళ్ళి క్షమాపణ ఎక్కడైనా చెప్తా. అదే వ్యక్తి ఆయన పైన ఆర్థికంగా చేసిన నేరాలు అతను కలెక్ట్ చేసిన సొమ్ములు నిరూపిస్తే వాళ్ళు దేనికి సిద్ధము. టిల్ డేట్ పైకి వాళ్ళు పంపించిన రిపోర్ట్ కూడా ఆయనకు అనుకూలంగానే పంపుతారు. ఎందుకు? ఆ మోహన్ అనే వ్యక్తి ఇక్కడ తీసుకునే రిపోర్ట్ ఒకటి, అక్కడికి పంపించే రిపోర్ట్ ఒకటి. సరే ఈరోజు పాత్రికేయ మిత్రులందరికీ కూడా తెలుసు ఒక విలేకరు పైన నేను దుర్భాషలాడి చంపేస్తానని బెదిరిస్తే ఏ విలేకరు అతనికి మద్దతు పలకలే. అది ఇక్కడ గమనించాల్సిన విషయం. నాకు పైపెచ్చు వేరే విలేకరులు ఫోన్ చేసి సార్ ఇతను మాకు కూడా ఇలాంటి మోసాలు చేశాడని చెప్పిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను. అదేంటి సార్ సాటి విలేకరు అంటే, సార్ అతను మోనోపోలీగా విలేకరులను కూడా బెదిరిస్తాడు సార్, ఆఫీసర్లను బెదిరిస్తాడు సార్ అన్నారు. సో ఇదంతా కూడా నేను విలేకరులు వాళ్ళు ఏదో 2-3 ఆయన ఎవరినో మేనేజ్ చేసుకుని నా పైన బురద చల్లే కార్యక్రమం. నేను ఈరోజు రాజకీయంగా ఎదగాలనుకుంటున్నాను. నాకు ఉన్న ప్రజలపైన ఉన్న సేవ చేసుకుంటూ లోకేష్ గారు ఆ నాయకత్వంలో పనిచేయాలనుకుంటున్నాను. దానికి ఆయన ఒకటే చెప్పారు మా కార్యకర్తలు, ఎదుగుతున్నప్పుడు ఇలాంటి ఆటుపోట్లు తప్పవు సార్ అని. మేము పెద్ద సీరియస్గా తీసుకోలేదు. మా వివరణ మీరు కోరారు కాబట్టి మేము ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా నాకు చాలా